సో హై గెస్ రామ్ చరణ్ హార్డ్ వర్క్ పెద్ద సినిమా కోసం తను 9 months బల్క్ బాడీ రావడానికి నాన్ వెజ్ అయితే తినలేదని చెప్పుకోవచ్చు. ఆ లెవెల్లో డెడికేషన్ హార్డ్ వర్క్ అయితే పెద్ద సినిమా కోసం అయితే పెట్టిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో 3 గేమ్స్ అయితే చూపిస్తున్నారని చెప్పుకోవచ్చు. అంటే పెద్ద సినిమాలో ఒకటి క్రికెట్, ఒకటి కుస్తీ పోటీ, ఇంకొకటి గేమ్ ఉంటుందంట. మొత్తం 3 గేమ్స్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ఆ 3 గేమ్స్ కోసం మన రామ్ చరణ్ అన్న చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేసి చెప్పుకోవచ్చు. ఈ మూవీ స్టోరీ అయితే రామ్ చరణ్ అన్నకే కాకుండా చాలా మంది యాక్టర్స్ అయితే కనెక్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఆ లెవెల్ అయితే స్టోరీ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఈ స్టోరీలోనే దమ్ ఉందంట. అందుకోసం మన రామ్ చరణ్ గారు ఆ లెవెల్లో బాడీ అయితే పెంచిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా హిట్ అయితే మన రామ్ చరణ్ గారికి అయితే సక్సెస్ అయితే దొరుకుతుందని చెప్పుకోవచ్చు. సో చాలా నెగిటివిటీ ట్రోలింగ్ అయితే వస్తుంది. ఈ సినిమాతో మన రామ్ చరణ్ గారు అయితే పెద్ద కంబ్యాక్ అయితే ఇస్తారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో తను ఇలా హార్డ్ వర్క్ అయితే చేసిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఒక 5 to 6 years నుంచి తనకైతే సరిగ్గా హిట్ అయితే లేదని చెప్పుకోవచ్చు. సో ఆర్ఆర్ఆర్ని వదిలేయాలి మనం, ఎందుకంటే అది మల్టీ స్టార్ ఫిల్మ్ కాబట్టి. సో ఆఫ్టర్ రంగస్థలం తర్వాత ఈ సినిమా అయితే హిట్ అవ్వాలి, హ్యూజ్ బ్లాక్ బస్టర్ అవ్వాలి, ఒక 1000 కోట్లు అంటే 1000 కోట్లైనా దాటాలని మనమైతే కోరుకుందాం. సో మరి పెద్ద సినిమా కోసం ఎంతమంది ఈగలు వెయిట్ చేస్తున్నారు కామెంట్ చేయండి. ఈ సినిమా చెప్పిన ఆల్రెడీ జూన్ మంత్ అయితే రిలీజ్ అవుతుందని చెప్పి పోస్ట్ పోన్ అయింది. సో ప్రమోషన్ కూడా గట్టిగానే చేస్తారు, ప్రమోషన్ కూడా గట్టిగా ప్లాన్ పెట్టారు. సో సాంగ్స్ కావచ్చు ఏ లెవెల్లో హిట్ అయిందో, బ్లాక్ బస్టర్ అయిందో నేను సపరేట్గా చెప్పాను. సో పెద్ద సినిమా కోసం ఎంతమంది ఈగలు వెయిట్ చేస్తున్నారు అని కామెంట్ చేయండి. ఈ రామ్ చరణ్ ఫ్యాన్స్కి అయితే వీడియోని అయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.